హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు బీఆర్ఎస్ పార్టీ 30వ డివిజన్ అభ్యర్థి నక్క పద్మ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో డ్రైనేజ్ సమస్యలు గల్లీ గల్లీలో రోడ్లు స్ట్రీట్ లైట్లు ఏ సమస్యలున్నా తీర్చడం జరిగింది ఈసారి కూడా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాను అందరికీ 30వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. పేరు పేరున అందరికీ నమస్కారం చెప్తున్నా. అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలందరికీ నమస్కారం చెప్తున్నా. మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం చెప్తున్నా. ముఖ్యంగా 30వ డివిజన్ల అభివృద్ధి గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అభివృద్ధి ఎట్లా ఉన్నదో అందరికీ కూడా తెలుసు. గతంలో ఇటు ఆటో వాళ్ళు రావాలంటే కూడా అమ్మో మేము గాంధీ రోడ్డుకు రావాలన్నా కిషన్ నగర్కు రావాలన్నా అన్న కూడా ఆటో వాళ్ళు కూడా భయపడేది. ఈరోజు బస్టాండ్ నుంచి అవలీలంగా ఆటోలు ఏడికి అని అంటే కిషన్ నగర్ అంటే అమ్మ మేము వస్తాం అంటే ₹1 తక్కువైనా మంచిదే, రోడ్లు బాగా ఉన్నాయి, మాకు అభివృద్ధి బాగా కనబడుతుంది అని ఆటో వాళ్ళు కూడా ఉత్సాహంగా కిషన్ నగర్ అంటే అందులో గాంధీ రోడ్ అంటే కూడా పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినాయో అందరికీ తెలుసు. ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ కనబడుతూనే ఉన్నది. అందులో ఈ హామీలు ఇచ్చిన ఏ హామీ కూడా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అయినా అని కూడా షాది ముబారక్ అయినా కూడా ఈ తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పటివరకు కరీంనగర్లో కాంగ్రెస్ నామరూపం లేకుండా పోయింది. ఇప్పటివరకు అసలు కాంగ్రెస్ అనేది ఎక్కడ కనపడతలేదు. కాంగ్రెస్ అనే అభ్యర్థులకు ఏ టికెట్ అనేది కూడా కరెక్ట్ లేకుండానే ఎవరికి ఇవ్వాలనో అని తర్జన దాకా మొన్నటిది కూడా దాకా ఏ నాయకునికి ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి అర్థం కాక ఆలోచన లేకుండా వాళ్ళు ఎటో ఉన్నారు. నాయకుడు అనేటో లేనే లేరు కరీంనగర్లో. అందులో మళ్ళా మొన్న బండి సంజయ్ అన్న గారు వచ్చిర్రు బహిరంగ సభలో కిషన్ నగర్ అది ఇది అన్నాడు. అన్న గతంలో కిషన్ నగర్ మీరు వచ్చి కిషన్ నగర్లో ప్రచారణ చేసినప్పుడు అప్పుడు ఉన్న అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడున్న అభివృద్ధి ఎలా ఉంది, ఒకసారి మా కిషన్ నగర్ వెనుకకు వచ్చిన గాంధీ రోడ్ వెనుక జూడియో అంటే ఎంత డెవలప్మెంట్ అయింది, జూడియో పీవీఆర్ అనేది స్మార్ట్ సిటీ రోడ్లు అని ప్లస్ మళ్ళా ఇంకోటి ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ఇది కాలే అది కాలే అనేది కరెక్ట్ కాదన్న. కిషన్ నగర్ ముక్కుసూటి రోడ్ అంటే కరీంనగర్ లో ఒకటే, కరీంనగర్ టవర్ సర్కిల్ నుంచి కిషన్ నగర్ కు ఒకటే ముక్కుసూటి రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు అభివృద్ధి అయినది. అది కూడా గంగుల కమలాకర్ అన్న ఆధ్వర్యంలో మాకు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన వినోద్ కుమార్ గారైనా ఎవరైనా వాళ్ళు మాకు పూర్తి సహకారం. అది ఏదైనా బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమైనది, వేరే పార్టీకి అనేది సాధ్యమైనది కానే కాదు. ఇప్పుడు ముందు భవిష్యత్తులో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మా కేసీఆర్ ప్రభుత్వం గారే వస్తారు. ముందుగా నా 30వ డివిజన్ ప్రజలందరికీ, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు గతంలో ఏ గల్లీకి చూసినా కూడా ఏ రోడ్ కాలేదు, ఏ ఒక్క వర్క్ కాలేదు, డ్రైనేజ్ అయినా కానీ ఆ రోడ్ సమస్యలు అయినా కానీ ప్రజలకు ఏ సేవ అయినా కానీ ఏ కార్పొరేటర్ వచ్చి కూడా చేయని పనులన్నీ కూడా నక్క కృష్ణ పద్మ ఆధ్వర్యంలోనే జరిగినాయి. గంగుల కమలాకర్ అన్న ఆధ్వర్యంలో మేముండి చేయించడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అది అందుకే ఒక ఆడబిడ్డగా నన్ను గుర్తించి గడపకు ఇప్పుడు తిరిగినప్పుడు ఏమంటారంటే జనాలు, మేము మా ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని ఆశీర్వదించి మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటాం, నువ్వు బాధపడేది అవసరం లేదమ్మా అని నాకు ప్రజలంతా ఎంతో హామీ ఇస్తున్నారు. అందుకే నేను ముందుకొచ్చి ప్రజల కోసం ప్రజాసేవ కోసం నేను ముందుకొచ్చి నాకు కారగుర్తుకు ఓటేయమని అడుగుతున్నానన్న. ప్లీజ్ దయచేసి నాకు కారగుర్తుకు ఓటేసి నక్క పద్మ కృష్ణ గారిని గెలిపించి గతంలో పనులు ఏం చేసిరు అనేది కూడా చూసి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించి మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, కమల గారి నాయకత్వం. నమస్కారం అన్న, నా పేరు నక్క నితీష్ కుమార్. నేను బీకామ్ గ్రాడ్యుయేట్ 30వ డివిజన్.
అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఏమైతుందంటే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్. ఒక్కటన్నా సక్సెస్ అయినా అన్ని విఫలమైంది. తులం బంగారం ఏడిపోయింది ఈరోజు. అన్ఎంప్లాయ్మెంట్, ఒక్కొక్క స్టూడెంట్ కి ఉద్యోగం లేక రోడ్ మీద అడుక్కునే స్థితికి వచ్చింది అన్న. ఈరోజు చాలా బాధపడుతున్నాం మేము. ఇంత గ్రాడ్యుయేషన్ చేసి ఒక్క ఉద్యోగం, జొమాటో కొడితే 60,000 వస్తున్నాయి అన్న. జొమాటో కొడితే 60,000-30,000 వస్తున్నాయి. మేము ఉద్యోగం చేద్దామంటే 10-15,000. ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అందరికి ఇల్లు ఇస్తా, అది ఇస్తా, తులం బంగారం ఇస్తా, పెళ్ళైతే అన్నారు. తులం బంగారం ఎక్కడికి పోయింది ఈ రోజున? ఉద్యోగాలు ఎడిపోయినాయి. అంటే 30వ డివిజన్ లా అందరు ఈ రోజు అభివృద్ధి ఎక్కడ జరిగింది అంటే మీ కళ్ళ ముంగట కట్టినట్టు కనిపిస్తా ఉంది. పీబీఆర్ మాల్ కానీ, 60 ఫీట్ల సిసి రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, ప్రతి గల్లీలా అండర్ డ్రైనేజ్ రోడ్లు అయినాయి, రోడ్లు అయినాయి, సిసి రోడ్లు అయినాయి 60 ఫీట్లది. ఇవంతా అభివృద్ధి మీ కళ్ళ కల్పిస్తలేదా? ఈ రోజు 5 సంవత్సరాల క్రితం లేని లీడర్స్ ఈ రోజు వచ్చి అభివృద్ధి కాలేదు అంటే మీ కళ్ళ గడ్డినట్టే కనిపిస్తా ఉన్నది. ఆ రోడ్లు కానీ, ఆ టెంపుల్ కానీ, ఈ పీబీఆర్ మాల్ కానీ, అండర్ డ్రైనేజ్లు కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. మీరంతా కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు? మేము కూరగాయలు వంచినప్పుడు ఎక్కడ ఉన్నారు? నక్క పద్మకృష్ణ గారు కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి మెడిసిన్లు కానీ, ఇతర వస్తువులు కానీ, కూరగాయలు కానీ పంచినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు 5 సంవత్సరాలు ఎన్నికలు రాగానే నేనున్నా ముంగడు అని వచ్చిరు. 5 సంవత్సరాల క్రితం మీరంతా ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈరోజు. అందరికీ, డివిజన్ యూత్ అందరికీ, ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఒకటే, డెవలప్మెంట్ ని కోరుకోండి, అభివృద్ధి చేయించుకోండి అని కోరుకుంటా ఉన్నా. నమస్కారం. Once a spy, always a spy.